భాగ్యనగర వాసులకు కేంద్ర భారీ తీపి కబురు అందించింది. హై స్పీడ్ రైలు నెట్వర్క్ లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 కారిడార్లలో 3 ఒక హైదరాబాద్ కి కేటాయించడం ఇప్పుడు సరికొత్త సంచలనంగా మారింది. హైదరాబాద్ కు కేంద్రం బంపర్ ఆఫర్. 3 హై స్పీడ్ రైల్ కారిడార్లు ఖరారు. బెంగళూరు, చెన్నై, పూణే నగరాలకు ఇక బుల్లెట్ వేగంతో ప్రయాణం. 3 గంటల్లోపే పూణే, 2 గంటల్లోనే బెంగళూరు. ప్రయాణ కాలంలో భారీ కోత. 16 లక్షల కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా 4000 కిలోమీటర్ల హై స్పీడ్ నెట్వర్క్. వివరాల్లోనికి వెళితే యూనియన్ బడ్జెట్ 2026-27లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణపై వరాల జల్లు కురిపించారు. దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన 7 హై స్పీడ్ రైల్ కారిడార్లో ఏకంగా 3 కారిడార్లకు హైదరాబాద్ కేంద్రంగా నిలవనుంది. దేశంలోనే ఇన్ని కారిడార్లు దక్కించుకున్న ఏకైక నగరం మన హైదరాబాద్ కావడం విశేషం. హైదరాబాద్ నుంచి ప్రతిపాదిత ఈ హై స్పీడ్ రైళ్లు గంటకు 300 నుండి 350 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తున్నాయి. తద్వారా మారనున్న ప్రయాణ సమయాలు ఇలా ఉండబోతున్నాయి. హైదరాబాద్ టు బెంగళూరు ప్రస్తుతం సుమారు 10 గంటలు పట్టే ప్రయాణం కేవలం 2 గంటలకి తగ్గిపోతుంది. హైదరాబాద్ టు పూణే సుమారు 11 గంటల ప్రయాణం కేవలం 1 గంట 55 నిమిషాల్లోనే పూర్తి కానుంది. హైదరాబాద్ టు చెన్నై కేవలం 2 గంటల 55 నిమిషాల్లోనే ఓడరేవు నగరానికి చేరుకోవచ్చు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన ప్రకారం ఈ కారిడార్లు కేవలం రవాణా కోసమే కాకుండా దక్షిణ భారతదేశపు ఎకనామిక్ ట్రయాంగిల్ ను బలోపేతం చేస్తాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగవుతున్నాయి. హైదరాబాద్ ను అనుసంధానించే జిల్లాల్లో భూముల ధరకు రెక్కలు రానున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ రైలు అనుభవంతో స్వదేశీ సాంకేతికతను ఉపయోగిస్తూ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే భూసేకరణ, నిధుల విడుదల వంటి సవాళ్లను ప్రభుత్వం ఎంత వేగంగా అధిగమిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఈ ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్ దక్షిణ భారతానికే ప్రధాన రవాణా హబ్ గా అవతరించనుంది. మరిన్ని బడ్జెట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BTJ న్యూస్.